ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు సార్? మళ్ళా ఏం చేస్తుంటారు? ఏం లేదు, వ్యవసాయం చేస్తాం. గ్రామం, మండలం? యామలపల్లి మండలం మండలం యామలపల్లి గ్రామంలో వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు మంచిగానే ఉంది. 2 లక్షలు మాపైనే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, అన్ని మంచిగానే ఉంది. మాకైతే నచ్చింది. ఇంకే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఎంత? కేసీఆర్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కానీ ఇక రైతులకు ఏం మేలు చేసిండు ఆయన? ఏం చేయలేదు. అప్పు మాపి అన్నాడు, ఆ మాపి లేదు, పాసు లేదు. 10 ఏళ్ళు కూడా ఏం చేయలే మాకు. అంతే, ఏం చేయలే. ఇప్పుడైతే మాకు 2 లక్షలు మాపాయి. కరెంటు ఫ్రీ ఇస్తుండు పల్లెటూర్లల్లో, బస్సు ఫ్రీ, జాబులు ఇచ్చిండు. మా కొడుకు కూడా ఇప్పుడే వచ్చింది జాబు. మరి ఏం తక్కువ చేస్తుండు ఆయన. సన్న బియ్యం ఇస్తుర్రు లేబర్కి, ఇంకేం తక్కువ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు బుజ్జి. ఏం చేస్తుంటాం? మేము రైతు చేస్తామండి. గ్రామం, మండలం? గ్రామం పోతే మంచిగానే జరుగుతుందండి. బస్సు కూడా ఫ్రీగానే, రైతు బంధు కూడా మంచిగా పడది. రుణమాఫీ కూడా 2 లక్షలు అయిందండి మాకు. కరెంట్ కూడా మంచిగా ఇస్తుండు. మంచిగా ఇప్పుడైతే మాకు జాబ్ కూడా బాగానే వస్తుంది. మంచిగానే ఉంది. రైతులకు మంచిగా ఉందంటారా? మరి మంచిగా ఉంది. కరెంట్ కూడా మంచిగా ఇస్తుర్రు. లేబర్కి మంచిది. బస్సు కూడా మంచిగానే ఫ్రీగా. ఎంత దూరం శ్రీశైలం దేవుని కాడికి పోయి వచ్చినా కూడా ఫ్రీగా పోయి వస్తున్నామండి. శ్రీశైలమే ఇప్పుడు మేము పోయేది కూడా శ్రీశైలమే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం మంచిది అనిపించలేదండి. ఏంటంటే కరెంటు ఫ్రీగా ఇచ్చింది అని, అంతేగాని మాకు ఏం ఉపయోగం లేదు. మాకు 2 లక్షల రుణమాఫీ పడ్డది మాకు. ఇప్పుడు రైతు బంధువులు కూడా మంచిగా పడుతుంది. మంచిగా జరుగుతుందండి. అంతే అండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. గ్రామం, మండలం? మాది తుంగదుర్తి గ్రామం, మండలం తుంగదుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు పరిపాలన బాగానే ఉంది, ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. కాకపోతే ప్రజలలో ఇంకా అవగాహన రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవగాహన రాక వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు రేవంత్ గారి పాలన మీద. సో ఇప్పుడు కూడా పాలన ఉంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? ఈ 6 గ్యారెంటీలు కూడా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందంటారా? ఇంకా టైం పడుతుంది కదా, ఇప్పుడే పోకుండా ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఇప్పటివరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. సన్న బియ్యము, ఫ్రీ బస్సు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు బాగానే ఉంది, కాకపోతే అప్పుడు కొంచెం అప్పులు అవన్నీ చేసి ఆయన కొంచెం అభివృద్ధి చేసింది. కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంది. 6 గ్యారెంటీలు కూడా బాగానే ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయి. జనాలు అవగాహన బట్టి చేసుకుని. థ్యాంక్ యూ సార్. మీ పేరమ్మా? అరుణ. ఏం చేస్తుంటారమ్మా? నేను వివోఏగా పనిచేస్తాను. గ్రామం, మండలం? గొల్లగూడెం, మహబాద్ దగ్గర మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకైతే నచ్చిందండి. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. మనం ఏదైనా పరిపాలన కొనసాగేదాకా వెయిట్ చేయాలి. కాబట్టి కొంచెం ఓపికతో ఉండాలి. మాకు అనిపించింది ఏంటంటే గత పరిపాలన కంటే ఇప్పుడున్న పరిపాలన మాకైతే బాగా నచ్చింది. విధానం అమలయ్యేదాకా మనం ఏదున్నా కానీ కొంచెం ఓపికతోటి రైతులైనా సరే, వ్యాపారులైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే
కొంచెం ఓపికతో ఉండాలనేది మాకు అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సరే, వాళ్ళు చేసిన పరిపాలన కూడా పర్వాలేదు. అప్పుడున్న పరిస్థితి అప్పుడు, కానీ ఎవరొచ్చినా పరిపాలనలో తేడా అనేది ముందుకు సాగేలాగా ఉండాలి. విద్యార్థుల విషయంలో అయినా, ఉద్యోగాల విషయంలో అయినా అందరూ మెచ్చేలా ఒక పథకాలు పెట్టడం కాకుండా వారికి కావాల్సిన ఆ పథకాలన్నీ తీసి కావాల్సిన వాటికే కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మా. నమస్తే సారు. మీ పేరమ్మా? పిచ్చమ్మ సారు. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం పని కూలీలు. గ్రామం, మండలం? మోతే మండలం, ఇవాళపురం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే జరుగుతుందండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కిన కాంచి సన్న బియ్యం పంపిణీ, ఇండ్ల కార్యక్రమం పంపిణీ బాగానే జరుగుతుంది సారు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు సార్, మంచిగానే నడుస్తుంది. ఆయన ఎక్కిన కాంచి కొంచెం మంచిగా పేదల సహకరించిండు, మంచిగానే జరుగుతుంది సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన కొంతవరకు చేసినని కొంచెం వెనక ముందయ్యండి సార్, అంతే. ఆయన 3 ఎకరాలు ఇస్తానని, అది ఇస్తానని, ఇది ఇస్తానని మోసం చేసిండని బంద్ అయింది సార్. అంటే ఇప్పటివరకు ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఎలా అభివృద్ధి జరుగుతుందంట? మా గ్రామం వరకు అయితే మంచిగానే జరుగుతుంది సార్. ఇప్పుడు లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది. లబ్ధిదారులు మంచిగానే జరుగుతుంది. ఇండ్ల పంపిణీ మంచిగానే జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్లు కట్టుకోమని మంచిగానే చేసిండు. మాది ఆధార్ గ్రామం కింద తీసుకుని సార్. కరెంటు మంచిగానే జరుగుతుంది, మంచిగానే నడుస్తుంది సార్. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి సార్ ఇప్పటి వరకు అయితే. థ్యాంక్స్ అమ్మ. సరే సార్.